ఓకే. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు ఒక చాలా స్పెషల్ ఫిల్మ్ కోసం మనందరం ఇలా కలుసుకున్నాం. జనరల్గా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లేదంటే ఇలాంటి ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యే ముందు మీ అందరం సినిమా టీం మెంబర్స్ అందరూ కూడా మాట్లాడేస్తారు ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత మీరు అడుగుదామని వచ్చిన క్వశ్చన్లకి చాలా వాటికి అందులోనే ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో మీ ఎక్సైట్మెంట్ కూడా కొంచెం తగ్గిపోతుంది కాబట్టి మేము స్పీచ్లతో స్టార్ట్ చేయం, మీరే క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. సో మీ అన్ని క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత లాస్ట్లో మీరు అర్జెంటుగా కెమెరాలు సర్దుకొని వెళ్ళిపోకపోతే మా స్పీచ్లు కూడా ఇస్తాం. అండ్ యాక్చువల్లీ నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలి మా టీం మెంబర్స్ని. సో ఇనీషియల్ 10 నిమిషాలు నేను కూడా నా మీడియా ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకుంటే వాళ్ళ ఫ్రెటర్నిటీలో ఒక పార్ట్ అయిపోతాను. అక్కడి నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతాను, తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతాను. ఎస్ నాని గారు, డెఫినెట్లీ. సో ప్రశ్నలు నాని గారి వైపు నుంచి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు నాని గారికి మైక్ ఇవ్వండి. సో ఫస్ట్ మనం నాని గారి క్వశ్చన్స్ అడుగుదాం. టీమ్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది. రెడీయా మీరు నాని గారి క్వశ్చన్స్కి? దర్శకరు రెడీయా మీరు? నేను మన 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 వాళ్ళ స్టైల్లో అడగలేండి, అంత కాంట్రవర్షియల్ కాదు. నేను స్ట్రైట్గానే అడుగుతాను. ఎలాగబ్బా హెడ్డింగ్ పడదాం మీ దగ్గర నుంచి అయితే అడగను, కంగారు పడకండి. 1 సెకండ్ ఆగండి. ఏదైనా క్వశ్చన్స్ పంపించారు ఉన్నాయి ఒక 2-3. అవి ఒకసారి ఇప్పుడు పనికొస్తాయో లేదో అన్నది ఒకసారి చూసి డిసైడ్ అవుతా. సరే ముందు నేను అనుకున్నది అడిగేస్తా. ఓకే, ప్లీజ్ 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 ప్రొడ్యూసర్ గారు. ఎవరితో స్టార్ట్ చేద్దాం? జగదీష్. సో నీ ప్రొడ్యూసర్ని అడిగాను. ఓకే, అదే నన్ను నేను అడుక్కున్నాను. బేసిక్లీ నీ ప్రొడ్యూసర్ చాలా చాలా మంచి డైరెక్టర్ దొరికాడని ఫీల్ అవుతున్నాడు. నువ్వు మంచి ప్రొడ్యూసర్ దొరికాడని ఫీల్ అవుతున్నావా? 100% సార్, 200%. అంత షార్ట్ ఆన్సర్ ఇస్తే ఒప్పుకోరు ఇక్కడ. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం పొగడాలి. ఈ సినిమాకి సరైన ప్రొడ్యూసర్ దొరికాడని నువ్వు అనుకుంటున్నావు? అదర్ దాన్ వాల్ పోస్టర్ సినిమా ఇంకో ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమాని చేస్తే ఇంత హ్యాపీగా కానీ లేదా ఇంత క్వాలిటీ అవుట్పుట్ కానీ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. కానీ ఒక ఎక్స్పోజర్ అంటే కోర్ట్ లాంటి ఒక చిన్న సినిమాని ఒక లార్జర్ ఆడియన్స్కి తీసుకెళ్లాలనే తపనున్న ప్రొడ్యూసర్ అయితే నాకు దొరకడేమో. దిస్ వాజ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అండ్ నువ్వు డీల్ చేస్తున్న ఒక పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ సినిమాలో. అది డెఫినెట్గా ఎలాగో ప్రేమలో అన్న సాంగ్ ఇంత బాగా వెళ్తుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని రోజులు ఆపుదాం, ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు అని అనుకున్నాం. బట్ ఎనీవే ఈరోజు ప్రెస్ మీట్ కాబట్టి లెట్స్ డిస్కస్ దట్ ఆల్సో అ లిటిల్ బిట్. సో పాక్సో అన్న దాని మీద ఈ సినిమా మెయిన్ ఐడియా బేస్ అయింది. చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనరల్లీ సొసైటీలో కూడా ఎవరికైతే యంగ్స్టర్స్ కానీ ఎవరికైతే మనం ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత లా తెలుస్తుంది కానీ లా ముందు తెలియట్లేదు. లా తెలిస్తే ప్రాబ్లం రాదు, తప్పులు చేయరు. చాలామందికి మన లాలో ఉన్న చాలా చిన్న చిన్న విషయాలు ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు లేదంటే చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేసి చిన్న చిన్న న్యూయాన్సెస్తో ప్రజెంట్ చేసిన సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. తప్పితే ఇన్ జనరల్గా మన జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేయగలిగేవి చాలా మనకే తెలియకుండా అది లా దృష్టిలో అది తప్పు. చాలామంది పిల్లలకి అది తప్పు అని కూడా తెలియదు పరిస్థితులు ఉన్నాయి బయట. సో లా అన్నదాన్ని జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని నువ్వు నమ్ముతున్నావు? ఖచ్చితంగా ఉంది సార్, 100%. అంటే బేసిక్ లీగల్ నాలెడ్జ్ అనేది కొంత మన సిలబస్లో కరికులమ్స్లో యాడ్ చేస్తే కొంతలో కొంతైనా తెలుస్తుంది. తెలియాల్సిన అవసరం అయితే ఉంది అనే ఫీలింగ్ సార్. అట్లాంటిది ఏదో ఈ సినిమాలో కొంచెం చెప్పడానికి ప్రయత్నించాం. ఈ సినిమాలో కొంచెం కాదు, నాకు అసలు ఫస్ట్ నాకు పాక్సో అంటే నాకు అసలు పెద్దగా పూర్తి ఐడియా లేదు, పైన విన్న విషయాలు. కానీ సినిమా నేను చూసిన తర్వాత నాకు అసలు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, దాని పర్పస్ ఏంటి, దాన్ని అక్కడక్కడ చేసిన మిస్యూజ్లు ఏంటి, లేదంటే దానికి ఉన్న
ఎందుకు తెలియాలి ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ కూడా ఆ కేస్ రిలేటెడ్ తాలూకు వెయిట్ ఏంటి అన్నది తెలియాలి అన్నది నాకు సినిమా చూసిన వెంటనే క్లారిటీ వచ్చింది. అండ్ సినిమా చూసిన అందరికి కూడా ఐ థింక్ దాని గురించి ఫుల్ డీటెయిల్ తెలుస్తుంది. అమేజింగ్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలాంటి కాంప్లిమెంట్స్ మీడియా ఇవ్వరు, కానీ నేను ప్రొడ్యూసర్ కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, అంతే, కరెక్ట్. యా, మీ అందరికీ నా ప్రామిస్, మిగతా ప్రపంచం చూడక ముందే మీ అందరికీ నేను స్పెషల్ షో చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత మనం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ చేద్దాం మనందరం కలిసి. అండ్ దర్శి అన్న